ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై టీడీపీ లీడర్ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్లని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదని కోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం రఘురామ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపింది. అయితే జగన్ బెయిల్ రద్దుకి కారణాలేవీ లేవని, కాబట్టి రద్దు చేయవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ట్రయల్ కోర్టు రోజువారీ విచారణ జరపాలని, హైకోర్టు కూడా పర్యవేక్షించాలని సూచించింది. అదే సమయంలో ఈ కేసును మరొక రాష్ట్రానికి బదిలీ చేయవలసిన అవసరం కూడా లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో తమ పిటిషన్ ని ఉపసంహరించుకునేందుకు అనుమతినిచ్చాలని రఘురామ తరపు లాయర్ కోరగా ధర్మాసనం అందుకు అంగీకరించింది.